చూస్తున్నారు రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించి రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు కూడా రైతు భరోసాకు దరఖాస్తులను స్వీకరించబోతోంది తెలంగాణ ప్రభుత్వం. కేవలం 3 రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు కాబోతోంది. సాగు భూములకి రైతు భరోసా ఇవ్వాలంటూ ఇటు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణకు తేదీని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. రైతు భరోసాపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 5 నుంచి 7వ తారీఖు వరకు కూడా రైతు భరోసాకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టబోతోంది తెలంగాణ సర్కార్. కేవలం 3 రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ ఉండబోతోంది. జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు కాబోతోంది. సాగు భూములకి రైతు భరోసా ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. రైతు భరోసాకి సంబంధించి ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్లోకి రాగబోతోంది? దాంతోపాటు కేవలం 3 రోజులు మాత్రమే దరఖాస్తుల స్వీకరణ తేదీలు ఇవ్వడం వెనకాల ఎటువంటి కారణాలు చెబుతోంది ప్రభుత్వం? ఎగ్జాక్ట్లీ సంక్రాంతి నుంచి అమలు చేయబోతా ఉన్నారు రైతు భరోసా. ఇది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రధాన హామీలో ఇదొక ప్రధానమైనటువంటి హామీ. సో మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధును యథావిధిగా ఇచ్చారు. తర్వాత జరిగినటువంటి దాంట్లో విధి విధానాలు ఖరారు చేయడానికి సబ్ కమిటీ వేశారు, మంత్రివర్గ సబ్ కమిటీ. సో మొత్తానికి ఈ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక నివేదికను తయారు చేసింది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలకు సంబంధించినటువంటి విధి విధానాలు రేపు 4వ తారీఖు రోజు జరిగేటువంటి రాష్ట్ర క్యాబినెట్లో దీనిపైన చర్చించనుంది క్యాబినెట్. దాని తర్వాత తుది నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ సమావేశం అనంతరం దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను క్యాబినెట్ సమావేశం తర్వాత మీడియా బ్రీఫ్ చేయనున్నారు మంత్రులు, ముఖ్యమంత్రి. దాంట్లో 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ రైతు భరోసా కింద ఎవరైతే అర్హులు ఉన్నారో వారంతా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి ఈ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించినటువంటి దాంట్లో ఈ సబ్ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పంట పండించేటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం ఇవ్వాలి. ఎకరాకు 15,000 చొప్పున, అంటే 2 దఫాలుగా 7,500 ఒకసారి, మరొకసారి 7,500, ఈ రకంగా 2 సార్లు ఒక దాని కింద 15,000 సంవత్సరానికి ఇవ్వాలి అనేటువంటిది కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ 5 నుంచి 7 వరకు దరఖాస్తులకు స్వీకరణకు సంబంధించినటువంటి విషయంపైనే కాస్త క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 5, 6, 7 కేవలం 3 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో ఉన్నటువంటి పంట పండించే రైతులంతా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందా? అది ఫిజికల్గా దరఖాస్తు చేసుకోవాలా? ఎక్కడ అప్లై చేయాలి? దాంతోపాటు ఆన్లైన్లో ఏమైనా అవకాశం కల్పిస్తారా? ఒకవేళ అందుబాటులో లేనటువంటి రైతులు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా? అది క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈసారి ప్రత్యక్షంగా రైతు భరోసా అమలు చేయనుంది కాబట్టి సంక్రాంతి నుంచి అమలు చేస్తామనేటువంటి చాలా క్లారిటీగా చెప్తా ఉన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ మంత్రివర్గ ఉపసంఘం తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇప్పటివరకు ప్రస్తుతానికి సంబంధించి సమాచారం మాత్రమే, అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రానుంది. రేపు 4వ తారీఖు జరిగేటువంటి సమావేశంలో పూర్తి స్థాయి విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. సచిన్, అంటే 3 రోజుల పాటు ఇచ్చిన సందర్భాన్ని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇక్కడ రైతులు కావచ్చు, లేకపోతే కౌలు రైతులకు సంబంధించి ఏడాదికి 15,000 రూపాయలు, అలాగే వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు. ఈ రెండింటికి సంబంధించి అప్లికేషన్స్ ఒక ఫామే ఉండే అవకాశం ఉందా, లేకపోతే డిఫరెంట్ ఫామ్స్లో ఫిల్ చేయాల్సిన అవకాశం కనిపిస్తోందా? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండవది వచ్చేసి ఆన్లైన్ పోర్టల్లోనే అవకాశం కల్పించబోతున్నారా, లేకపోతే మొబైల్ యాప్ లాంటిది ఏమైనా తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే నేరుగా ఏమైనా స్టేషన్స్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందా, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవాలా? ఇటువంటి అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎప్పటికల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవాలి మధు? ఎగ్జాక్ట్లీ క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే పలుసార్లు దీనిపైన కూర్చోవడం జరిగింది. సలహాలు, సూచనలు ఇటు రైతు సంఘాల నుంచి, తర్వాత వివిధ ప్రజా సంఘాల నుంచి, దాంతోపాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా తీసుకోవడం జరిగింది. వారి సలహాలు, సూచనలను ఇంప్లిమెంట్ చేయనుంది. ఈ అప్లికేషన్ అనేటువంటిది 5 నుంచి 7వ తారీఖు వరకు తీసుకునేటువంటి ఈ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో, మరి ఆన్లైన్ దరఖాస్తు తీసుకుంటారా, లేదంటే డైరెక్ట్గా ఫిజికల్గానే గ్రామ స్థాయి లెవెల్లో అక్కడ దరఖాస్తు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం
సర్పంచ్ వ్యవస్థ లేదు, ప్రత్యేక సంబంధించినటువంటి ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది గ్రామ స్థాయిలో. కాబట్టి ఎట్లాంటి నిర్ణయం తీసుకోనుంది అనేటువంటిది చూడాలి. దాదాపు ఆన్లైన్ వేదికగానే ఈ అప్లికేషన్ తీసుకునే అవకాశం ఉండొచ్చు, ప్రత్యేక యాప్ ద్వారా కావచ్చు, ప్రత్యేక వెబ్సైట్ ద్వారా కావచ్చు అనేటువంటి చర్చ ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ డీటెయిల్సే తీసుకున్నారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించినటువంటి విషయంలో దానికి ప్రత్యేక యాప్ రూపొందించారు. దాని ద్వారానే ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేటువంటిది గుర్తించే పనిలో ప్రభుత్వం ఉంది. సో ఇది కూడా రైతు భరోసా అనేటి కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉంది ప్రభుత్వం. కాబట్టి దీన్ని కూడా ఆన్లైన్ ద్వారానే దాదాపు స్వీకరణ ఉండొచ్చు, అప్లికేషన్ల స్వీకరణ. చూడాలి మరి గడువు ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా? ఎందుకంటే సంక్రాంతి నుంచే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుంది. ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర డాటా ఉంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రైతు బంధు పేరిట డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసినటువంటి సిచ్యువేషన్ అందరికీ తెలిసిందే. అధికారుల దగ్గర సమాచారం ఉంది, ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది. కానీ అప్పుడు పంట పండించినా పంట పండించకపోయినా రైతు పేరిట భూమి ఉంటే వారందరికీ రైతు బంధు పేరిట డైరెక్ట్గా పెట్టుబడి సాయం అకౌంట్లో పడింది. కానీ ఇప్పుడు వీరు పంట పండించేటువంటి వారికే రైతు భరోసా పెట్టుబడి సహాయం అందించాలనేటువంటిది ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే సలహాలు సూచనలు తీసుకుంది, దాన్నే ఇంప్లిమెంట్ చేయనుంది. సబ్ కమిటీ కూడా అదే నివేదిక రూపొందిస్తుంది. రేపు క్యాబినెట్ సమావేశం తర్వాత మొత్తం మంత్రులు ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత 4వ తారీఖు రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ అయితే రానుంది. సో మొత్తానికి విధి విధానాలు క్యాబినెట్ సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో బహిర్గతమయ్యే చాలా మంది క్వశ్చన్ రైజ్ చేయడం జరుగుతోంది. దరఖాస్తుకి మరింత గడువు ఇవ్వాల్సిన అవకాశం ఉంది అనే చర్చ కూడా అప్పుడే జోరందుకుంటోంది. 3 రోజులే ఎందుకు అనే అంశానికి సంబంధించి ఎటువంటి క్లారిటీ వస్తోంది? దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? దీన్ని మరింత పొడిగించే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే ప్రస్తుతానికి ఇది సూత్రప్రాయంగానే 4వ తారీఖు రోజు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆ రోజు సెక్రటేరియట్లో. కాబట్టి ఆ రోజు క్లారిటీ రానుంది. ప్రస్తుతానికి ప్రాథమిక సమాచారం వరకు 5వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు రైతుల నుంచి అప్లికేషన్లు తీసుకుందాము, వారి పంట వివరాలు ఎప్పుడెప్పటి నుంచి సాగు చేస్తూ ఉన్నారు, ఎవరి పేరుపైన ఎంత భూమి ఉంది అనేటువంటి వివరాలతో కూడినటువంటి వాటిని బ్యాంకు డీటెయిల్స్తో సహా మరొకసారి అప్లికేషన్ల ద్వారా తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ సూత్రప్రాయంగా ఇది కొత్త వారి కోసమా, ఆల్రెడీ డేటా లేనటువంటి వారి కోసమా, అప్లై చేసుకున్నటువంటి వారి కోసమా? ఎందుకంటే వివిధ కారణాల వల్ల భూ బదలాయింపులు జరిగాయి ఈ దాదాపు సంవత్సర కాల పరిధిలో. తండ్రి పేరున్నటువంటి భూమి కొడుకు పేరు పైన, కొడుకు పేరున్నటువంటివి మనవళ్ళ పేరు పైన, తర్వాత కుటుంబ సభ్యుల పేరు పైన, అన్నదమ్ములు విడిపోయినటువంటి సందర్భంలో, తర్వాత భూ బదలాయింపులు. ఇప్పుడున్నటువంటి రైతు భూమి అమ్ముకోవడం వల్ల వేరే వాళ్ళు కొన్నటువంటి సిచ్యువేషన్. సో వారి కోసమా పూర్తి స్థాయి స్పష్టత మాత్రం క్లారిటీగా లేదు. కానీ ఖచ్చితంగా రైతు భరోసాని